మరికొద్ది గంటల్లో భారత్ పాక్ యుద్ధం జరగబోతోందన్న వార్తలు ముసురుకుంటున్న వేళ ఆ దేశాన్ని కాపాడాల్సినటువంటి సేనాధిపతి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ పరారీలో ఉన్నారా అన్న పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. మునీర్ కనిపించడం లేదనే వార్తలు ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాల్లో సైనిక వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ పహల్గాం ఘటన జరిగిన నాటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ అదృశ్యం మరింత అనుమానాస్పదంగా మారింది. పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కారణంగా ఆయన అదృశ్యమయ్యారని కొందరు అంటూ ఉండగా, మరికొందరు మాత్రం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని లేదా రహస్య స్థావరాల్లో పాల్గొన్నారు, కొన్ని సమావేశాల్లో పాల్గొంటున్నారని భావిస్తున్నారు. ఇక ఈ అదృశ్యం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ అస్థిరత, సైనిక తిరుగుబాటు లాంటి అంశాలు కూడా ఇందులో భాగమేనని కొందరు అంటున్నారు. అయితే ఈ ఊహాగానాలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి లేదు. జనరల్ అజీం మునీర్ అదృశ్యంపై పాకిస్తాన్ ప్రభుత్వం అట్లాగే సైన్యం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి దేశ భద్రతపై అట్లాగే రాజకీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల్ని భారత ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. భారత్తో యుద్ధం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో బ్రిటన్ లేదా న్యూజెర్సీకి కుటుంబంతో సహా అసీం మునీర్ పారిపోయినట్లు ప్రచారం కూడా ఉంది. మరికొందరు ఆయన బంకర్లలో దాక్కొని సైనిక సమీక్షలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం సభ్యులను పాక్ నుంచి యూకేకి ప్రత్యేక విమానంలో పంపించడం మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియా వాదనలు మాత్రం పాక్ సర్కార్ కొట్టిపారేసింది. పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యం విషయంపై పాకిస్తాన్ స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అబోటాబాద్ లో ఉన్నట్టు తెలిపింది. అందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షెహబాజ్ షరీఫ్, అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, పిఎంఏ కాకుల్లోని అధికారులు అబోటాబాద్ లో జరిగినటువంటి 151వ లాంగ్ కోర్స్ గ్రాడ్యుయేట్ అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇది ఏప్రిల్ 26వ తేదీన జరిగినట్టుగా పాక్ పిఎంఓ ఆ పోస్ట్ పెట్టింది. మరి ఆ కార్యక్రమం ముగిశాక ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం తెలియజేయలేదు. 4 రోజులుగా ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నది కూడా సస్పెన్స్ గా మారింది. బహుశా యుద్ధంలో తమను భారత్ చిత్తు చేస్తుందని, అలా చేయడం వల్ల ఇస్లామిక్ రీజియన్ పరువు పోతుందని, ఆయన సహాయం కోసం మిడిల్ ఈస్ట్ దేశాల శరణు వేడుకుంటున్నారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ దేశాలు తమ సరిహద్దుల్లోకి ఆయుధాలు, సైన్యాన్ని, ఇతర యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని 6 సార్లు ఉల్లంఘించింది. ఈ పరిణామాలన్నీ భారత్తో యుద్ధానికి ఉసుగొల్పేలా ఉన్నాయి. కేవలం మరో 2 రోజుల్లో దేశాల మధ్య ఏ క్షణమైన తీవ్ర పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఒకవైపు భారత ప్రధాని మోదీ సైన్యాధికారులు, మంత్రులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ భారత ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్కి చేరుకొని పరిస్థితుల్ని దగ్గరుండి నిశితంగా గమనిస్తూ ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ అసీం మునీర్ కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ తొయిబా మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇరుకున పడ్డది. అందుకే ఎటూ చెప్పలేక ఉన్న అరకొర నిధులు, ఆయుధాలతో భారత్ లాంటి దేశంతో తలపడడం ఎలా అని మల్ల గుల్లాలు పడుతోంది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల కారణంగా పాక్ సైన్యం ఉగ్రవాదులంటేనే వణికిపోతోంది. సైన్యంలో చేరితే అది చేసే వ్యాపార కార్యక్రమాల్లో 4 రాళ్లు వెనకేసుకోవచ్చని చేరినటువంటి జవాన్లు భారత్తో యుద్ధం అంటే వణికిపోతున్నారు. అందుకే ఆర్మీ ఉద్యోగాలు మాకొద్దు అంటూ రాజీనామాలకు సిద్ధమయ్యారు. బలోచ్లో మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసినటువంటి సందర్భంగా 200 మంది సైన్యాధికారులు, సైనికులను ఊచకోత కోసినప్పటి నుంచి డ్యూటీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అసీం మునీర్ నిర్వాకం కారణంగా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో వారిని వెంటాడుతోంది. ఆర్మీ ఉన్నతాధికారులు, సైనికుల రాజీనామాలే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యంలోని దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో పాకిస్తాన్పై ఇప్పటికే ఆంక్షలు విధించిన భారత్ మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో ఏ సమయంలోనైనా భారత్ ఏం చేస్తుందోనని పాక్ గజగజ వణికిపోతోంది. అక్కడి అధికార యంత్రాంగమే కాదు, ఆర్మీ అధికారులు కూడా
ఇండియా పేరు వింటేనే గజ గజ వణికిపోయి బెంబేలెత్తుతున్నారు. పాక్ ఆర్మీ అధికారులు, సామాన్య సైనికులు రాజీనామాలే ఇక్కడ వాళ్ళెంత భయపడుతున్నారో అర్థమవుతోంది. నిజానికి భారత్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు నిర్ణయించుకుంటున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దశల వారీగా చర్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఇన్నాళ్ళు యుద్ధం అంటే సైనికులు ఎయిర్ స్ట్రైక్స్, మిస్సైల్స్తో ప్రయోగాలు మాత్రమే చూసాం, సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. కానీ భారత్ ఇప్పుడు ప్రారంభించినటువంటి యుద్ధం ఇన్నోవేటివ్గా ఉండబోతోంది. పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి ఒంటరి చేస్తుంది. జలఒప్పందం రద్దు చేసింది. వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పడం లాంటి చర్యలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. పాకిస్తాన్ ఎంతసేపు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరిస్తోంది. కానీ ఇటువైపు కూడా వారికన్నా ఎక్కువ అణ్వాయుధాలు భారత్లో ఉన్నాయన్న విషయం మర్చిపోతోంది పాకిస్తాన్. అవేమీ భారత్ దీపావళి సమయంలో పేల్చుకునేటువంటి టపాకులు కావని ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అన్ని విధాలుగా అన్ని మూలాల్లోనూ దెబ్బ కొట్టే విధంగా భారత సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయం తీసుకునే స్వాతంత్రం కూడా సైన్యానికి అప్పచెప్పారు. మన దేశ త్రివిధ దళాల సైన్యం ఒక్క తాటిపై నడుస్తోంది. భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అనుభవజ్ఞుడైనటువంటి సైనికాధికారి. ఇప్పటికే పలు రకాలైనటువంటి సమీక్షలు జరిపి ఫైనల్ రిపోర్ట్ను భారత ప్రధానికి అందజేశారు. దాంతో సైన్యం అటాక్ ఆపరేషన్కు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యుద్ధ సమయంలో ముందుండి నడిపించాల్సినటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ తన కుటుంబం, తన భద్రత గురించి ఆలోచించడం పాక్ సైన్యంలోని సైనికులు, అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాకిస్తాన్ మిలిటరీ 11వ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్కు లేఖ రాశారు. పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయిందని ఆ లేఖ సారాంశం. ప్రతిరోజు రాజీనామా చేసే వారి సంఖ్య పెరుగుతోందని, ఈ రాజీనామాల జోరు ఇలాగే కొనసాగితే భారత సైన్యానికి సమాధానం చెప్పలేమని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ గణాంకాల ప్రకారం పాక్ మిలిటరీ 12వ కార్ప్స్ బెటాలియన్లో 200 మంది అధికారులు, 600 మంది సైనికులు ఇప్పటి వరకు రాజీనామా చేశారు. నార్థన్ కమాండ్ ఏరియా బెటాలియన్లో 100 మంది అధికారులు, 500 మంది సైనికులు రాజీనామా చేశారు. భారత సరిహద్దుల్లో మోహరించినటువంటి మంగల్ కార్ప్స్ బెటాలియన్లో 75 మంది అధికారులు, 500 మంది సైనికులు రాజీనామా చేశారు. పాకిస్తాన్ సైన్యాధిపతి చర్యలు పాక్ సైనికుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్కు అసలు అర్థం కావడం లేదు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్లతో భారత్ గతంలో హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి మరింత కఠినంగా దాడి చేస్తుందనే భయం పాకిస్తాన్ సైన్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. లెట్స్ సీ భారత్ ఏం చేయబోతోంది.